ఏం పని చేస్తావు? వ్యవసాయం. ఉమ్. వ్యవసాయం పింఛన్ వస్తుందానే? పింఛన్ కోసకే వచ్చినాం కానీ ఆయన 4,000 ఇస్తాడా? రెండేనే 4,000 ఇస్తా అని చెప్పిందా? ఇప్పుడు ఇస్తాడు ఇంకా అయిపోయి. ఇప్పుడు మా తండ్రి 3 రోజుల కాంచి ఇస్తారు. ఎంత 4,000? రెండే. ఆ రెండు మీద 16 కూడా ఇస్తలేదు. ఆ 2,000 ఎవరు చేసిండు? ఎవరు చేసిన కేసయ్య గారు చేసింది. పొలం ఉందా నీకు? 4 ఎకరాలు అనలే సార్. 2 బోర్లు పొలంలో ఇంట్లో కూడా మామూలు బోరు. రైతు బంధు పడ్డా మరి? రైతు బంధు ఏడా 7,500 ఇస్తానన్నాడు. అయ్యే 6,000 ఒక పంటకి ఇచ్చాడు. ఇంకా ఈసారి ఈయన ఇవ్వలేదు. ఇంకా ఒక పంటకి వచ్చిందా నీకు? ఒక పంటకు 6,000. 1,000 ఎక్కువ అన్నట్టు 7,500 అన్నాడు మీటింగ్ ఇలా. యూరియా బస్తాలు దొరుకుతున్నాయి కదా? యూరియా బస్తాలు, ఊరియా బత్తాలు, సీరియలు. ఏంటిది? సీరియల్ చిట్టి సీరియల్ రాయించుకుంటే 500కు బస్తా. 500 బస్తా? 500. అప్పుడు ఎట్లా ఉండేది? అప్పుడు 2,80. సరే 300 వేసుకో. అప్పుడు మంచి దొరికినా యూరియా బస్తాలు? ఫుల్లు. ఇప్పుడు ఎందుకు మరి ఇట్లా దొరకలేదు? అవ్వ దేవుడు. ఏ దేవుడు? పై దేవుడు, హైదరాబాద్ దేవుడు. ఎవరు? రేవంత్ రెడ్డా? అంటే మంచి చేస్తలేరా మీకు? మంచిగానే చెప్తాను. ఏమైందా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది? ఇక ఎట్నో ఉండే అనుకుంటే ఏం లాభం. పింఛన్లు వస్తలేదు నీకు? మొత్తాన్ని కానీ ఈ కళ్ళు పడతలేవు. ఇప్పుడు ఏమో అప్పుడు ఏలు పెట్టేది. ఏలు పెడితే 2016 అనేది. ఇప్పుడేమో ఈ పోటు వాళ్ళు దింపుతాను అట్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది మరి? మేము అక్కడ పోయి ఎవరు చూస్తారు? ఇప్పుడు మీకు ఊర్లో తెలుతలేదా? ఏం తెలుస్తాను. మాది అంతా అటే కేసీఆర్ గారు ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచి జరిగిందా రైతులకు? అదే మంచిగానే జరిగింది. రేవంత్ రెడ్డి చేయలేదా రైతులకు? ఇంకా ఆడ ఇంకా 2 ఏం లేనా ఇక చెప్తాడే. మళ్ళీ గెలిపిస్తారా? చెప్తే గెలిపిస్తాం. నేను ఒక్కనైతే గెలుతాడా? ధనం కూడాలి. ధనంతో పని